నమస్కారం అండి. నా పేరు కొరిగింజ రామచంద్రయ్య. నేను నా విద్యాభ్యాసం పూర్తి అయిపోయినాక కొంతకాలం సర్వే ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేసి రాజీనామా చేసి సామాజిక కార్యకర్తగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘ ప్రచారకగా గడిచిన 53 సంవత్సరాలుగా పూర్తి సమయ కార్యకర్తగా పనిచేస్తున్నాను. అందులో గత 23 సంవత్సరాలుగా గిరిజనుల వికాసం కొరకు వనవాసి కళ్యాణాశ్రమం పేర పనిచేస్తున్నాను. దేశం మొత్తం మీద అన్ని గిరిజన గ్రామాలకు వెళ్ళి వాళ్ళకి పాఠశాలలు, ఏకోపాధ్యాయ పాఠశాలలు, హాస్టల్స్ ఇవి పెట్టి దేశం అంతా కూడా పర్యటన చేస్తుంటుంటాను. అయితే ఎమర్జెన్సీలో అందరినీ జైల్లో పెట్టడం, డిఐఆర్లో డిఫెన్స్ ఆఫ్ ఇండియా రూల్స్లో అరెస్ట్ కాబట్టి వాళ్ళేమో కోర్టుకి వెళ్ళి వాళ్ళేమో బెయిల్ తెచ్చుకునేవాళ్ళు. మీసా ఎటువంటిదంటే వాళ్ళు ఏ జైల్లో పెట్టారో ఎవరికి తెలియదు, కోర్టుకు వెళ్ళడానికి వీలేదు, కోర్టులో కూడా పట్టించుకోవడానికి వీలేదు, పత్రికల్లో కూడా ఏది రాకుండా ఉండేది. ఆ రకంగా ఒక చీకటి ఘట్టంగా ఉన్న రోజుల్లో మేము ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉంటామో తెలియనటువంటి స్థితిలో అక్కడ ఉండి ఈ యొక్క సంస్కృతాన్ని నేర్చుకోవడం జరిగింది. అప్పుడు నా వయస్సు సుమారుగా 26 సంవత్సరాలు ఉంటుంది. దాన్ని అప్పటి నుండి ఆ రోజు సంస్కృతం తెలుసుకోవడము, సంస్కృతం కాకుండా భగవద్గీతను ప్రతినిత్యము చదివేవాళ్ళము, దాని వివరణ కూడా జరుగుతుంటుండేది. వీటన్నిటి కారణంగా తర్వాత కూడా సంస్కృత భాష పైన అపరిమితమైనటువంటి మమకారము, అన్ని కార్యక్రమంలో వెళ్ళడము జరుగుతున్నది. ఇప్పుడు నా వయస్సు 78 సంవత్సరాలు. ఇప్పటికీ కూడా సంస్కృత పుస్తకాలు కానీ లేతనేమో మిగతా గొప్ప గొప్ప వాటిని భగవద్గీత మొదలుకొని నిత్య పారాయణం కానీ నేను చేస్తూ నాకు పరిచయంలోకి వస్తున్నటువంటి వందలాది వేలాది మంది మిత్రులకి, బంధువులకి దీని యొక్క విశిష్టత చెప్పి దీనిపైన శ్రద్ధ కలిగేట్టుగా నేను ప్రయత్నం చేస్తున్నాను. అందరం కూడా ఈ పనిని చేయాలని చెప్పి నేను అభిలషిస్తున్నాను. నమస్కారం.